చనిపోయిన తర్వాత ఒక మనిషి ఎక్కడికి వెళ్తాడని అనేకులు అనేక రకాలుగా ప్రశ్నిస్తున్నారు, జవాబు చెప్తున్నారు. కొందరు అంటున్నారు చనిపోతారు, వాళ్ళ మట్టిలో కలిసిపోతారు, ఇంకేముంటుంది అంటున్నారు కొంతమంది అంటారు చనిపోయిన తర్వాత ఇంకొక జన్మ ఉంది, కుక్కగానో నక్కగానో పుడతారు, లేదా ఒక జంతువుగానో పుడతారు, ఒక పక్షిగానో పుడతారు అని వాళ్ళు చెప్తూ ఉంటున్నారు. అయితే వాస్తవాన్ని మనం చూసినట్లయితే మనిషి ఒకసారే పుడతాడు, ఒకసారే చనిపోతాడు. ఎంత నాయకుడైనా ప్రపంచంలో చెప్పండి, ఎవరినైనా అడగండి, ఎన్నిసార్లు పుట్టేవయ్యా? ఒకసారే నేను పుట్టాను. ఎన్నిసార్లు చనిపోయినాను? ఒకసారే చనిపోయినాడు. అయితే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే తాను చేసిన మంచి చెడ్డ కార్యాలకి దేవుడి దగ్గర తీర్పు జరుగుతుంది. ఆ తీర్పును బట్టి మంచి కార్యాలు చేసే వారికేమో మోక్షము, పరలోకాన్ని పంపిస్తారు. చెడు కార్యాలు చేసిన వారికి నరకము, అగ్నిగుండం పంపిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. తప్పు చేసిన వాడిని జైలుకి పంపించడం లేదు, ఇక్కడ హత్య చేసిన వాడిని జైలుకి పంపించడం లేదా, కఠినమైన శిక్షించడం లేదా? అలాంటప్పుడు ఇన్ని పాపాలు చేసినటువంటి వాళ్ళని నరకాన్ని పంపించడం